నమస్తే మూడాపు ఆంధ్రకు స్వాగతం. ఈ మధ్యన జీడీ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్లకు ఎవరైనా పనులు చేస్తే సీరియస్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు. వైసీపీ వాళ్లకు పనులు చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్టే అని జీడీ నెల్లూరు కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ కలకలం రేపినాయి. రాజకీయంగా తీవ్ర విమర్శలకు చంద్రబాబు నాయుడు గారు గురైనారు. తన కామెంట్స్ వివాదాస్పదం కావడం, అట్లనే తనకు డ్యామేజీ కలిగిస్తున్నాయనే ఒక అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు రావడంతో మొన్న మార్కాపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వివరణ ఇచ్చినారు. జీడీ నెల్లూరులో ఆ కామెంట్ చేయడానికి కారణం ఏంటంటే డబ్బు కోసమో కులం పేరుతోనో వైసీపీ వాళ్లకు పనులు చేస్తున్నారనే ఫిర్యాదు రావడంతోనే తాను ఆ రకంగా స్పందించానని అన్నారు. ఇంతకు జీడీ నెల్లూరులో ఏం జరుగుతోంది అంటే ఎమ్మెల్యే థామస్ గారిపైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు అంటే భీమినేని చిట్టిబాబు నాయుడు, అట్లనే రుద్రయ్య నాయుడు తదితరులు ఎమ్మెల్యే పైన చంద్రబాబు గారికి ఫిర్యాదు చేసినారు. వైసీపీ వాళ్ళకే ఈయన పనులన్నీ చేసి పెడుతున్నారు, దాంతో కార్యకర్తల్లో తీవ్రమైన అసహనం ఏర్పడుతుందని చెప్పినారు. ఇదేమయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావంట అని ఎమ్మెల్యే థామస్ గారిని పక్కకు పిలుచుకొని చంద్రబాబు నాయుడు గారు నిలదీసినంత పని చేసినారు. అయితే సావు కబురు చల్లగా చెప్పినాడు ఎమ్మెల్యే థామస్ గారు. లేదు సార్, మీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే వైసీపీ వాళ్ళతో అంటగాగుతున్నారు, వాళ్లకు పనులు చేస్తున్నారు అని చెప్పి థామస్ గారు సమాధానం చెప్పినారు. దీంతో చంద్రబాబు నాయుడు గారు షాక్ గురైనారు. ఎవరి మాటలు నిజమో ఎవరి మాటలు అబద్ధమో ఆయనకు అర్థం కాని పరిస్థితి. అందుకే ఆయన ఎవరన్నా కానీ అందరికీ వర్తించేలా ఘాటు వ్యాఖ్యలు చేసినారు. మీరు చేయొద్దు, వాళ్ళు చేయొద్దు అని మామూలుగా సమావేశంలో ఆయన అన్నారు. సమావేశంలో అందరికీ తెలిసేలా మాత్రం సీరియస్ కామెంట్స్ చేసినారు. వైసీపీ వాళ్లకు పనులు చేయడం అంటే పాముకు పాలు పోసి పెంచడమే, కాబట్టి ఆ పని ఎవరు చేయకూడదు అని హెచ్చరించినారు. దానికి కారణం ఇది అని మార్కాపురంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినారు. కమ్మ నాయకులేమో థామస్ గారు వైసీపీకి చెందిన నాయకులను టీడీపీలో చేర్చుకొని మొత్తం వాళ్ళ నేతృత్వంలోనే అక్రమాలు అన్నీ చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసినాడు. థామస్ గారిని ఎవరిని అడిగితే ఆయన వీళ్ళపైన ఆరోపణలు చేసినారు. ఇట్లా జీడీ నెల్లూరులో టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి జరిగినాయి. చివరికి పంచాయతీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే ఆయనకు కూడా వాస్తవాలు తెలియని పరిస్థితి. అందుకే అందరికీ ఒక హెచ్చరిక చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తాండాయి. ధన్యవాదాలు.